మార్చి 27 శ్రీరామనవమి పండుగ. ముందుగానే ఈ విషయాలన్నీ తెలుసుకోండి. రాములవారి పూజ, శుభముహూర్తం మరియు నియమాలు. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ ముందుగా జై శ్రీరామ్. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది తర్వాత మనం జరుపుకునే అతిపెద్ద పండుగ, అత్యంత విశేషమైన పండుగ శ్రీరామనవమి. అయితే ఈ 2026వ సంవత్సరంలో మార్చి 26 మరియు మార్చి 27 ఈ 2 రోజుల్లోనూ నవమి తిథి వ్యాపించి ఉండటం వల్ల ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలని చాలామందికి సందేహం ఉంది. శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? రాములవారిని ఏ సమయంలో పూజించాలి? శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ఈ నెల మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఈ రోజునే రాములవారి జన్మదినం, అలాగే సీతారాములవారి కళ్యాణం, పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్రమాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ 2026వ సంవత్సరంలో పంచాంగం ప్రకారం నవమి తిథి మార్చి 26వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:18 ప్రారంభమై మార్చి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లలో మార్చి 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో మాత్రం రాములవారి కళ్యాణం మార్చి 27వ తేదీన ప్రకటించారు. అలాగే సూర్యోదయానికి నవమి తిథి 27నే ఉంది. కాబట్టి మార్చి 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముడిని పూజించటం ఎంతో విశేషం. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చి 27న ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు రాములవారిని పూజించటానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ సమయం శ్రీరాముడిని పూజించటానికి అత్యంత శక్తివంతమైన ముహూర్తం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ ఏడాది శ్రీరామనవమి శుక్రవారం నాడు రావడం మరొక విశేషం. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షం కూడా మన ఇంటిపైన సంపూర్ణంగా ఉంటుంది. అయితే మంగళ శుక్రవారాల్లో ఇంటిని బూజులు దులపడం, డీప్ క్లీనింగ్ చేయటం లాంటివి చేయకూడదు. కాబట్టి ఆ రోజున ఇల్లు కడిగే పని పెట్టుకోకుండా పండుగ వచ్చేలోపే, అంటే బుధవారం నాడే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. ఈ పండుగ రోజున సీతారాములను పూజిస్తాము. కాబట్టి మీ పూజ గదిలో రాములవారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, అలాగే ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్న రామదర్బార్ చిత్రపటం ఉంటే చాలా మంచిది. ఇలాంటి ఫోటో లేకపోతే పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఈ పండుగ రోజున ఉదయాన్నే తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. శుక్రవారం, అందులోనూ శ్రీరామనవమి పండుగ వేళ ఇంటి గుమ్మానికి పసుపు రాసి పచ్చని మామిడి తోరణాలతో అలంకరిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ శ్రీరామనవమి పండుగ వేళ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మీ ఇంటి ప్రధాన ద్వారంపైనైన, అనగా గడపపైన తడి గంధంతో చిన్నగా రామబాణం గుర్తును వేయండి.
దీనివల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు, పానకం గుర్తొస్తుంది. కాబట్టి పూజలో నైవేద్యంగా పెట్టడానికి నాణ్యమైన పెసరపప్పుతో వడపప్పు, కొత్త బెల్లం, మిరియాలతో పానకం ముందుగానే సిద్ధం చేసుకోండి. మీ దగ్గర్లోని రాములవారి ఆలయం ఉంటే రామాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి వీలైతే రంగులు వేయించండి, లేదా గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేయటంలో పాలుపంచుకోండి. ఇది ఎంతో గొప్ప సేవ. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక మనలో చాలా మందికి రామకోటి రాయాలను ఉంటుంది. ఈ శ్రీరామనవమి పండుగ రోజున కనీసం 108 సార్లైనా ఒక పుస్తకంలో శ్రీరామ అనే నామాన్ని భక్తితో రాయండి. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించండి. గ్రహదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు లేదా తెలుపు రంగు పుష్పాలతో, తులసీ దళాలతో స్వామిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున సీతారాములను పూజించేటప్పుడు పీట మీద సీతాదేవి వైపుగా ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని సమర్పించడం మంగళకరమైన అలంకారం. శ్రీరామనవమి పండుగ వేళ సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు ఆంజనేయస్వామి భూలోకంలో సంచరిస్తూ తమ భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి సీతారాములను దర్శించుకోండి. విశేషంగా ఈ పండుగ రోజున ఇంట్లో కానీ గుడిలో కానీ బియ్యపిండితో ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి వేసి పిండి దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. పానకం, వడపప్పుతో పాటుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటిపండ్లు, కొబ్బరికాయను కూడా నివేదించి పూజ చేయండి. ముఖ్యంగా ఈ పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో కొద్దిగా పసుపు నీళ్లు కలుపుకుని అందులో ఒక పువ్వును ఉంచి శ్రీరామనామాన్ని స్మరిస్తూ ఆ పసుపు నీటిని మీ ఇంటి నలుమూలలా చల్లుకుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ధనలాభం కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి పండుగ రోజున సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసాను పఠించండి. రోగాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఇక విపరీతమైన అప్పుల బాధలతో సతమతమయ్యేవారు రామాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. పూజ చేసే సమయంలో మీ పూజాగదిలో ఒక తమలపాకును తీసుకుని దానిపైన గంధంతో శ్రీరామ అని రాసి దాన్ని దేవుడి దగ్గర ఉంచండి. అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా తమలపాకులు కట్టుకోండి. తమలపాకులు సాక్షాత్తు ధనలక్ష్మీదేవి స్వరూపం. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన తమలపాకులను ఈ శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈ సంవత్సరమంతా ఆ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసివస్తాయి. ఈ శ్రీరామనవమి రోజున రావి చెట్టును దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం. శుక్రవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రామాలయానికి వెళ్లేవారు స్వామివారికి ఒక తమలపాకుల మాలను స్వయంగా కట్టి తీసుకువెళ్లి సమర్పించండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ పండుగ రోజున మీ స్తోమతను బట్టి ఎంతో కొంతమందికి బెల్లం పానకం, మజ్జిగ దానం చేయండి. దీనివల్ల 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక చిన్న కాగితం పైన పసుపుతో శ్రీరామజయం అని రాసి ఆ కాగితాన్ని మడతపెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఈ సంవత్సరమంతా అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఆదాయం పెరుగుతుంది.
మంత్రజపం చేయగలిగిన వారు శ్రీరామ మూలమంత్రమైన ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా రాములవారి రక్షణ కవచం మీ ఇంటి చుట్టూ ఉంటుంది. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను ఉంచి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ముడికట్టి ఆ ముడుపును సీతాదేవి పాదాల దగ్గర పెట్టి పూజించిన తర్వాత దాన్ని రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహమైన ఆడవాళ్లు వీలైతే ఈ పండుగ రోజున ఉపవాసం ఉండటం చాలా శ్రేయస్కరం. ఒక పూట ఉపవాసం ఉండి భక్తితో రాములవారిని పూజిస్తే ఆ కుటుంబం మొత్తానికి రక్షణ దొరుకుతుంది. ఈ పండుగ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. గుడిలో ఏది చేసినా చేయకపోయినా రాములవారి కళ్యాణాన్ని తప్పకుండా కనులారా వీక్షించండి. ఆ కళ్యాణ అక్షింతలను తలపైన వేసుకుంటే చాలా మంచిది. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పండుగ రోజు సాయంత్రం ఇంట్లో తులసికోట దగ్గర దీపం పెట్టి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంట ఉంటుంది. ఈ పండుగ రోజున అనారోగ్యంతో ఉన్నవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి. మరిన్ని పౌరాణిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.